మహిమగల జీవితం అంటే దైవిక సహవాసం, దేవునితోనే సహవాసం చేయటం. ఎంత అద్భుతం అండి. హనోకు దేవునితో నడిచను, నోవకు దేవునితో నడిచను. వాళ్ళ పేర్ల దగ్గర మాటలు చదువుతుంటే పిచ్చెక్కిపోతుంటుంది. బాబోయ్, దేవుని మార్గంలోకి రావడమే మనకు సవాల్ అయిపోతుంది. దేవుని మార్గంలో నడవటమే శక్తికి మించిది అయిపోతుంది. దేవునితో నడవటం, దేవునితో నడవటం అంటే సింపుల్ అండి. యేసు ప్రభు వారి మార్గంలో నడవటం సులభ కష్టమా? చాలా కష్టం. ఎవడైనను నన్ను వెంబడింపగోరుని ఎడలబడు తను ఉపేక్షించుకొని రావాలంటాడు. అంటే తన ఆశలు, తన కోరికలు, తన సంతోషాలు, తన సరదాలు అన్నీ వద్దనుకొని వదిలేసి దేవుని చిత్తానికి అప్పగించుకొని వెనకాల వెళ్ళాలంటే ఎంత రేంజ్ అయితే, ఆయనతో పాటు సమానం నడవాలంటే ఇది ఇంకెంత రేంజ్ ఉండాలా? ఫుడ్ స్టెప్స్లో మెల్లిగా జాగ్రత్తగా వెళ్ళటానికి ఎంత రేంజ్ అయితే, ఆయనతో పాటుగా నడవడం ఎంత పెద్ద ఛాలెంజ్. మహిమలో ఉన్న వ్యక్తులు హాయిగా నడిచేవారు. ఆయనతో మహిమ కలిగిన జీవితం అనండి. దేవుని పోలిక, దేవుని స్వరూపం, ప్రేమ స్వరూపంగా బతకడం. 2, మహిమగల జీవితం అంటే దైవ జ్ఞానం, ఆత్మజ్ఞానం కలిగి బ్రతకడం. 3, మహిమగల జీవితం అంటే నేరుగా దేవునితోనే సహవాసం కలిగి ఉంటాం.